మంగళగిరిలో 5 కేజీల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారు నగలు తీసుకెళ్తున్న వ్యక్తే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. బంగారం షాపు మేనేజర్ నాగరాజుతో పాటు అతనికి సహకరించిన మరో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో కొందరు దుండగులు సినిమా రేంజ్లో భారీ చోరీకి పాల్పడ్డారు. విజయవాడ డివిఆర్ జ్యువెలరీ షాప్ యాజమాని నాగరాజు విజయవాడ నుంచి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి ఈ నెల 15 రాత్రి బయలుదేరాడు. భారీగా బంగారు నగలతో కూడిన బ్యాగుతో వెళ్తున్న నాగరాజును అడ్డగించి అతని వద్ద ఉన్న బ్యాగుతో పరారయ్యాడు దుండగులు. తనపై అనుమానం రాకుండా నాగరాజే వెళ్లి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 4 వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి తనపై దాడి చేసి బంగారం తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నాగరాజుపై అనుమానం రావడంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం అంగీకరించాడు. నిందితుల నుంచి 4.48 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని, మరికొంత బంగారం స్వాధీనం చేసుకోవాల్సి ఉందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మరో నిందితుడు ఇర్ఫాన్ పరారీలో ఉన్నాడని తెలిపారు. పెట్టి రిమ్ము కూడా పెట్టేసి టైర్ లాగా ఫామ్ చేసేసారు, స్కూటర్ టైర్ లాగా. అదేమి మనకి కనిపించదు కూడా. దాంట్లో తర్వాత ఫోటో పంపిస్తాము యాక్చువల్లీ. సో అది అలాగా చేతికి ఎక్స్చేంజ్ అయ్యింది. చేసినది భరత్, కానీ ఇచ్చి పెట్టుకోమని చెప్పినది లోకేష్కి. సో ఎగ్జిక్యూట్ చేసినది మోహన్, తర్వాత ఇర్ఫాన్, తర్వాత నవీన్ ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత వీళ్ళు ప్లాన్ ఏంటంటే కొంచెం తీసేశారు బయటికి, ఏదైనా కరిగించి ఎక్స్పెండిచర్ చేస్తామని చెప్పేసి. కొన్ని అన్ని కూడా ఎలాగా డిస్పోజ్ చేస్తామని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మనం పడుతున్నాం. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్, చిన్న చిన్న రోల్ అంతే. వాళ్ళన్నీ కూడా ఇప్పుడు అన్ని చెయ్యాలి, చేయడానికి కూడా మనం పడుతున్నాం అంతే. దాన్ని మనం సీజ్ చేస్తాము క్రైమ్ సీన్ లో అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 2 బైక్ ని సీజ్ చేస్తాము. ఇది మేము బంగారం సీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న 2 లక్షలు కూడా సీజ్ చేస్తాము. ఇది కూడా మేము క్రైమ్ ప్రాపర్టీగా భావిస్తున్నాం. ఒకవేళ